ఈ ఫైర్ ఇన్సిడెంట్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి అజయ్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. అజయ్, ఏంటి, ఎట్లా జరిగింది ప్రమాదం, ఏమైనా వివరాలు తెలిసాయా? ప్రెజెంట్ సిచ్యువేషన్ ఎట్లుంది? జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36లో ఉన్నటువంటి ఒక బడా బిల్డింగ్లో కొద్దిసేపటి క్రితమే అగ్ని ప్రమాదం జరిగింది. సో ప్రస్తుతం మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ బట్టి మంగళ గౌరీ సంబంధించిన షాపింగ్ మాల్లో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. అయితే ఈ షాపింగ్ మాల్ సంబంధించి మొత్తం కూడా బిల్డింగ్ ఏదైతే ఉందో మొత్తం ఖాళీగా ఉంది, మొత్తం కూడా వెకేట్ చేసేసారు. సో మొత్తం ఖాళీగా ఉన్న బిల్డింగ్లోనే అగ్ని ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా భారీగా మంటలు వ్యాప్తి చెందుతున్న క్రమంలో స్థానికులు పోలీసులకి ఇటు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. సో సమీపంలో ఉన్నటువంటి ఇటు ఫిలిం నగర్, జూబ్లీ హిల్స్తో పాటు ఇటు మాదాపూర్ సంబంధించిన ఏరియాల నుండి ఫైర్ సంబంధించిన అధికారులు ఘటనా స్థలాన్ని చేరుకున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం మొత్తం మంటల్ని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం ఇంకా ఫైర్ సంబంధించిన ఫైర్ ఫైటర్ చేస్తున్నారు. ఎందుకంటే లోపల షోరూమ్ మొత్తం ఖాళీగా ఉన్నప్పటికీ కూడా భారీగా మంటలు ఎగిసిపోయడము, దాంతోపాటు పక్కనే ఆనుకొని బహుళ అంతస్తుల బిల్డింగ్లు ఉన్నాయి. ఎందుకంటే జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36లో మొత్తం కూడా ఇటు షాపింగ్ మాల్స్ కావచ్చు, లేకపోతే ఇటు రెస్టారెంట్ సంబంధించిన ఎస్టాబ్లిష్మెంట్స్ అంటే బడా బిల్డింగ్స్ సంబంధించి మొత్తం కూడా పక్కనే ఆనుకొని ఉంటాయి. సో ఇప్పుడు ఫైర్ యాక్సిడెంట్ జరిగిన బిల్డింగ్ సంబంధించి కూడా ఆనుకొని ఇంకా పెద్ద ఇతర షాపింగ్ మాల్స్ కూడా ఉన్న క్రమంలో మెయిన్గా మంటలు పక్క బిల్డింగ్లకి వ్యాప్తి చెందకుండా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటున్న సిచ్యువేషన్ ఉంది. సో మొత్తం ఫైర్ ఫైటర్స్ రంగంలోకి దిగారు, ఎక్కడికక్కడ మంటలన్నిటికి కూడా అదుపు చేస్తున్న సిచ్యువేషన్ ఉంది. సో ప్రస్తుతం అధికారుల నుండి మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ని బట్టి ఈ అగ్ని ప్రమాదం జరిగినప్పుడు అంటే ఖాళీ బిల్డింగ్గా ఉంది కాబట్టి లోపల మనుషులు ఎవరు లేనట్లయితే ప్రస్తుతం అధికారులు చెప్తున్నారు. వాటర్ అదుపులోకి తీసుకొచ్చిన తర్వాత ఈ అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనే దానిపైన ఒక అఫీషియల్ బ్రీఫింగే అధికారులు ఇచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అధికారుల నుండి ఆఫ్ ద రికార్డ్ మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ని బట్టి షార్ట్ సర్క్యూట్ జరిగి ఉండొచ్చు అనేది కొంతమేరకు అధికారులు భావిస్తున్నారు. ఎందుకంటే మొత్తము ఒక్కసారిగా మంటలు వ్యాప్తి చెందడము మనం చూస్తున్నాం. ఈ బిల్డింగ్ సంబంధించి మొత్తము దాదాపు 4 ఫ్లోర్లకు సంబంధించిన ఈ బిల్డింగ్ ఎస్టాబ్లిష్మెంట్ ఉంది. సో బిల్డింగ్ మొత్తం కూడా మంటలు అలుముకున్నాయి. సో ఒక్కసారిగా మంటలు స్టార్ట్ అయిన తర్వాత మొత్తము బిల్డింగ్ మొత్తం కూడా మంటలు వ్యాప్తి చెందడంతో భారీగా మంటలు ఎగిసిపడము, దాంతోపాటు పక్క బిల్డింగ్లకు కూడా మంటలు స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎక్కడ అలాంటి ఛాన్స్ లేకుండా మొత్తము ఫైర్ ఇంజన్లు కంటిన్యూస్గా వస్తున్న సిచ్యువేషన్ ఉంది. కంటిన్యూస్గా వాటర్ స్ప్రే చేస్తున్నారు. ఈ బిల్డింగ్ సంబంధించి సెల్లార్ సంబంధించిన ఎస్టాబ్లిష్మెంట్ కూడా ఉంది. సో సెల్లార్లోకి మొత్తం కూడా ఫైర్ ఫైటర్స్ వెళ్ళి మొత్తం కూడా వాటర్ స్ప్రే చేస్తున్న సిచ్యువేషన్. సో ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇంకా మంటలు అదుపులోకి రావాల్సి ఉంది అనేది అధికారులు భావిస్తున్నారు. ఎందుకంటే లోపల మొత్తం కూడా ఇతర డెకోలం మెటీరియల్ ఫర్నిచర్ సంబంధించి ఉన్నాయి కాబట్టి కాస్త మంటలు లోపల ఇంకా అగ్నికీలలు ఉన్నాయని అధికారులు భావిస్తూ మొత్తము వాటర్ స్ప్రే చేస్తున్నారు. ఫైర్ ఫైటర్స్ నిర్విరామంగా ప్రస్తుతం ఫైర్ ఇంజన్లు అయితే వస్తున్న సిచ్యువేషన్ ఉంది. సో ఇటీవల కాలంలో వరుసగా అగ్ని ప్రమాదాలకు సంబంధించి మామూలుగా సమ్మర్ వస్తుంది అంటే అగ్ని ప్రమాదాలు జరుగుతుంటాయి. సో ఇప్పుడే ఉష్ణోగ్రతలు పెరిగే సమయము, ఇంకా సమ్మర్ పూర్తిగా స్టార్ట్ కాలేదు కానీ నగరంలో మాత్రం కంటిన్యూస్గా ఫైర్ యాక్సిడెంట్ జరుగుతున్న సిచ్యువేషన్. సో ఈ బిల్డింగ్ సంబంధించి కూడా మంగళగౌరి షాపింగ్ మాల్ సంబంధించిన దాంట్లో జరిగిన ఈ ఫైర్ యాక్సిడెంట్లో ఈ అగ్ని ప్రమాదంలో ఎలాంటి క్యాజువాలిటీస్ లేవు, ఎవరు కూడా ఇందులో చిక్కుకోలేదు, ఇందులో ఎవరు లేరు అనేది ప్రైమరీగా అధికారులు ఎస్టాబ్లిష్ చేశారు కాబట్టి కాస్త ఊపిరి పీల్చుకున్నారు. సో ఈ బిల్డింగ్ సంబంధించి ఇటు ఫైర్ సంబంధించిన ప్రికాషన్స్ అనుకోవచ్చు, ఫైర్ మెజర్స్ అనుకోవచ్చు, ఇతర అంశాలపైన మొత్తం మంటలు అదుపులోకి వచ్చిన తర్వాత అధికారులు దానిపైన పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు చేసే అవకాశాలు కనబడుతున్నాయి. సో జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36లో ఉన్నటువంటి ఈ బడా షాపింగ్ మాల్లో జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించి మాత్రం ప్రైమరీగా షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్ని ప్రమాదం జరిగి ఉండొచ్చు అని అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. సో ఫైర్ ఫైటర్స్ కూడా ఇంకా వాటర్ స్ప్రే చేస్తున్నారు, మొత్తము మంటల్ని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితం మాత్రం మొత్తము మంటలు భారీగా ఎగిసిపడుతుండడంతో అందరూ కూడా భయాందోళన చెందారు. సో స్థానికంగా ఉన్నటువంటి ఫిలిం నగర్ సంబంధించిన ఫైర్ సిబ్బంది, ఇతర ఫైర్ సిబ్బంది అంతా కూడా ఘటనా స్థలానికి చేరుకొని మొత్తము వాటర్ స్ప్రే చేస్తూ మొత్తం ఫైర్ ఫైటర్స్ మంటలను అయితే అదుపులోకి తీసుకొచ్చారు. ఇంకా బిల్డింగ్ సంబంధించి కొంత ప్రాంతంలో కొంతమేరకు ఇంకా మంటలు ఎగిసిపడుతున్నాయని ఫైర్ సంబంధించిన అధికారులు భావిస్తున్న క్రమంలో మొత్తం బిల్డింగ్ నలువైపులో కూడా ప్రస్తుతం వాటర్ స్ప్రే చేస్తున్నారు. మొత్తం మంటల్ని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నము అధికారులు చేస్తున్నారు. సో ఓవరాల్గా ఈ అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనే దానిపైన ప్రైమరీగా పోలీసులు ఏం ఎస్టాబ్లిష్ చేసుకుంటారు. సార్ ఎన్ని గంటలకు జరిగింది? ఏసీ సార్ 11:20కి జరిగింది.
11:20. ఏం ఎస్టాబ్లిష్మెంట్ సార్, అంటే ఇదేం షాపింగ్ మాల్ ఏంటి? ఇంతకుముందు షాపింగ్ మాల్ ప్రజెంట్ ఖాళీగా ఉంది, అందులో ఏం లేదు, ఖాళీగా ఉంది. ఎటువంటి క్యాజువాలిటీ కూడా లేదు, ఫైర్ కంట్రోల్లో ఉంది. మా ఆఫీసర్స్ వస్తున్నారు చెప్తారు. మొత్తం ఫైర్ మొత్తం అదుపులోకి వచ్చిందా సార్? ఫైర్ అదుపులోకి వస్తున్నారు అంటే ఎప్పుడు తెలిసింది మీకు సమాచారం? ఎప్పుడు తెలిసింది? అరే అరౌండ్ 11:20కి జరిగింది. 11:20కి జరిగింది. సో ఫైర్ ఇంజిన్ కూడా పిలిపించాము, ఆన్ టైం కంట్రోల్ అయిపోయింది. ఎటువంటి క్యాజువాలిటీ కూడా లేదండి. అంటే ఎలా జరిగినట్టు మీకు తెలుస్తుంది సార్? అది ఇంకా తెలుసుకొని చెప్తామండి. ఈ షాప్ ఉండేనా సార్? రన్నింగ్ లో ఉంది? రన్నింగ్ లో లేదు, రినోవేషన్ వర్క్ లో ఉంది. లోపల ఎవరు లేరు, 4 వర్కర్స్ ఉండే, వాళ్ళని కూడా బయటికి తీసుకొచ్చాము. గాయాలు అవ్వడం కానీ ఇది మొత్తానికి మనం చెప్పుకుంటున్నట్లు గతంలో షాప్ సంబంధించిన ఎస్టాబ్లిష్మెంట్ ఉంది. సో ప్రస్తుతం అయితే ఇక్కడ బిల్డింగ్ మొత్తం కూడా ఖాళీగా ఉంది కాబట్టి ఎలాంటి క్యాజువాలిటీస్ లేవు, అంటే ప్రాణ నష్టము జరగలేదు. సరిగ్గా అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఈ బిల్డింగ్ లో వర్కర్లు 4 ఉండే, సో వాళ్ళు కూడా బయటకు వచ్చేసారు. వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత సమాచారం ఇచ్చారు. సో అగ్నిమాపక శాఖకు సంబంధించి ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మొత్తము మంటల్ని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో ఎలాంటి క్యాజువాలిటీస్ లేవు, ఎట్ ది సేమ్ టైం ఎవరికి ఇందులో గాయాలు కాలేదు అనేది పోలీస్ అధికారులు చెప్తున్న పరిస్థితి. సో మరి కాసేపట్లోనే జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36 ఈ బిల్డింగ్ సంబంధించిన ఫైర్ యాక్సిడెంట్ లో మొత్తం మంటలు పూర్తిగా అదుపులోకి రావాలి అంటే ఇంకాస్త సమయం పట్టే అవకాశం ఉంది అని అధికారులు భావిస్తున్నారు. సో ఈ అగ్ని ప్రమాద ఘటనలో మాత్రము ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు, ఎవరు మరణించలేదు. కానీ అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఏంటి అంటే మాత్రం షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్ని ప్రమాదం జరిగి ఉండొచ్చు అని ప్రైమరీగా భావిస్తున్నారు. సో ఎంటైర్ మంటలన్నీ కూడా అదుపులోకి వచ్చిన తర్వాత అసలు దీనికి రీజన్ ఏంటి అనే దానిపైన దర్యాప్తు చేస్తామనేది అధికారులు చెప్తున్నారు. చంద్రిక.